ఏం జరిగింది అసలు? ఇది ఎట్లా గొడవ స్టార్ట్ అయింది? 1988 నుంచి కాస్ట్లో ఉన్న వీరు 97లో వాళ్ళు వీళ్ళకి తెలియకుండా రెవెన్యూ రికార్డ్స్ లో పేరు మార్చుకున్న తర్వాత దాని తర్వాత వీళ్ళకి అక్కడ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా రికార్డ్ చేసిన విషయం వీళ్ళకి తెలియదు. ఎప్పుడైతే ధరణి పోర్టల్ కొత్త మీరు చెప్పండి. దాని తర్వాత ఎప్పుడైతే ధరణి పోర్టల్ కొత్తగా వచ్చి పాస్బుక్లు ఇష్యూ చేసి రైతు బంధు రైతు భరోసా వస్తుందని తెలుస్తున్న అప్పుడు వెళ్ళి ఒకసారి ఎంఆర్ఓ ఆఫీస్ కలిస్తే అక్కడ చూస్తే అసలు రికార్డ్స్ లో మా పేర్లు అనేవి చేంజ్ చేసి ఆళ్ళ నాగమని ఉప్పల పవన్ కుమార్ అనే వాళ్ళ పేరు కొత్త పేర్లు జోడించారు. అసలు వాళ్ళు ఎవరు అని విచారణ చేస్తే అసలు ఆ ఊర్లకు సంబంధించిన వాళ్ళు కూడా కాదు. ఆ ఊర్లో కూడా ఎవరిని ఒకసారి కూడా అనుకోవాలి ఎప్పుడు వాళ్ళని కలిసినట్టు కూడా దాఖలు లేవు. మా అమ్మ కొన్నది ఎప్పుడు అని చెప్తుంది కదా. వాళ్ళ అమ్మని కూడా అసలు వాళ్ళ అమ్మ ఎవరు, వాళ్ళ అమ్మ ఎందుకు కొన్నదో, ఇక్కడ నుంచి మేము ఎందుకు అమ్ముకుంటాము, మాకు వాళ్ళ అమ్మ పేరు ఉందా? వాళ్ళ అమ్మ కొన్నది అంటుండే వాళ్ళ అమ్మ పేరు ఉండాలి కదా. లేదు సార్, డైరెక్ట్ అవో పేరు మీద డైరెక్ట్ ఎంట్రీ ఉంది, వేరే ఎంట్రీ లేదు. అసలు వేరే ఎంట్రీ లేదు, పచ్చి అబద్ధం చెప్తున్నాడు. 96 వరకు ఈమె పేరు ఉంది. 96 తర్వాత ఆర్ఆర్ పానీలో ఆయన పేరు వచ్చేసింది డైరెక్ట్ ఉప్పల పవన్. అంతకుముందు లింక్ ఎక్కడా లేదు సార్ అసలు దానికి. సో మీకు బిఫోర్ గవర్నమెంట్ ల్యాండ్ అనే ఉంది. బిఫోర్ గవర్నమెంట్ ల్యాండ్ అనే ఉంది. దాని తర్వాత ఎప్పుడైతే దీని గురించి మేము ధరణిలో అప్లికేషన్ స్టార్ట్ చేసి మాకు పట్టా పాస్బుక్లు ఇవ్వాలని ఎంఆర్ ఆఫీస్ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతున్నప్పటి నుంచి మాకు పోలీస్ నుంచి బెదిరింపులు కాళ్ళు, ఎస్ఐ విజయ్ భాస్కర్ అనేట ఆయన సరిగ్గా ఒక ఎలక్షన్ విధుల రోజున 2023 నవంబర్ 30 రోజున సాయుధ బలగాలు తీసుకొని, విధుల్లో ఉన్న సాయుధ బలగాలు తీసుకొని వీళ్ళని బెదిరించడానికి పొలం దగ్గరకు వచ్చిండు. దానికి సంబంధించి ఎస్పీకి ఎలక్షన్ కమిషనర్ ఆఫీస్ కి రిపోర్ట్ చేస్తే వాళ్ళు రిటర్న్ వచ్చి ఈయన పైన చర్యలు తీసుకోవడానికి కూడా రెడీ అయ్యారు. దాని తర్వాత ఫర్దర్ గా మేము ఎప్పుడు పొలం దగ్గరికి వెళ్ళినా కూడా ప్రతిసారి ఒక నాటేస్తుంటే ఒక పోలీస్ వ్యాన్ వచ్చేది, వరి కోత చేస్తుంటే పోలీస్ వ్యాన్ వచ్చేది, పొలం దున్నుతున్న పోలీస్ వ్యాన్ వచ్చేది. మీరు ఎందుకు, ఇది మీ పొలం కాదు కదా అని. అసలు ఈ ల్యాండ్ ఇష్యూస్ పైన వాళ్ళకి ఎటువంటి రైట్ లేకపోయినా కూడా సివిల్ కేసెస్ లో పోలీస్ వాళ్ళు ఇన్వాల్వ్ ఎందుకని మేము ఒకసారి పోయి మా గోడ్ని ఎస్ఐ సార్ సంప్రదించినా కూడా అసలు ఈ పొలానికి మీకు సంబంధం లేదు, మీరెందుకు వస్తున్నారు, మేము ఏమైనా చూపించడానికి వెళ్ళినా కూడా మీకు సంబంధమే లేదు, పోయే వర్క్ అని చెప్పుకోండి అన్నట్టు మాట్లాడడం. ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా కూడా ఇప్పుడు మీ పట్టా లేదు కదమ్మా ఏం చేద్దాం అని మేము కూడా ఏం చేయలేదు. ఎంఆర్ఓ ఏమంటాడు దీని డాక్యుమెంట్ అంతా చూసి? కొన్ని రోజుల తర్వాత మా పరిస్థితిని అర్థం చేసుకొని ఆయన గిరిదావరిని ఇంకా డిప్యూటీ తహసీల్దార్ని పంచనామా జరిపించడానికి తీసుకొని వచ్చింది. అసలు నిజంగా ఎవరు వాస్తవం ఏంటి, ఎవరు కాస్తులో ఉన్నారు, ఎన్ని రోజులు వీళ్ళు చేస్తున్నారు, అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎవరున్నారా అని తెలిస్తే అప్పుడు వాళ్ళు పంచనామా చేసి దాదాపు గత 20 సంవత్సరాల నుంచి వీళ్ళే కాస్తులో ఉన్నారు, వీళ్ళే పండిస్తున్నారు. కాకపోతే 97లో వీళ్ళ పేర్లు మార్చబడ్డాయి. ఇప్పుడు ధరణిలో కూడా అందుకే వీళ్ళ పేర్లు లేవు, వీళ్ళకి కొత్త పట్టాదారు పాస్బుక్లు ఇవ్వాలని తహసీల్దారు. ఇప్పుడు వాడు మాట్లాడుతున్న దానికి ఎవిడెన్స్ ఇది. గిరిదావర్ రిపోర్ట్ ఇచ్చింది. ఏ రోజు ఇదంటే 2024 10వ నెల 16న శ్రీత గౌరవనీయులైన మండల తహసీల్దార్ కృష్ణా మండలం గారికి ధరణి పట్టా పాస్ పుస్తకం నారాయణపేట జిల్లా కృష్ణా మండలం. ఎందుకంటే వీళ్ళు అప్లై చేసుకున్నారు, ఇది ఇవ్వాలని అడుగుతున్నారు. దాని అర్జీ మీద ఏమన్నాడంటే, పై నిర్దేశమును పురస్కరించుకొని తమకు సమర్పించినది ఏమనగా శ్రీమతి చెట్టే పద్మ భర్త సత్యనారాయణ, ఆమె చెట్టే బస్వరాజ్ తండ్రి వెంకన్న, తిమ్మక్క భర్త వెంకప్ప, గుడేబల్లూరు గ్రామం కృష్ణా మండలం గారికి మురహరిదొడ్డి గ్రామ శివార్లో సర్వే నెంబర్ 169 విస్తీర్ణం 7 ఎకరాల 32 గుంటల అసైన్డ్ భూమిని అర్జీదారుల పేరును నమోదు చేసి పట్టా పాస్ పుస్తకం ఇప్పించగలరని వీళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఈ విషయం పైన తహసీల్దార్ కృష్ణా మండలం గారు అర్జీదారుల యొక్క అర్జీని సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించవలసిందిగా నన్ను ఆదేశించారు. అంటే ఎవరిని? గిరిదావర్ని. ఈ విషయం పైన సంబంధిత రికార్డులు పరిశీలించగా పట్టాదారులైన బస్వప్ప తండ్రి శాంతప్ప గారికి సర్వే నెంబర్ 169లో 3 ఎకరాలు, చెట్టే బస్వరాజ్ తండ్రి వెంకన్న గారికి సర్వే నెంబర్ 169లో 3 ఎకరాలు, శ్రీమతి తిమ్మక్క భర్త వెంకప్ప సర్వే నెంబర్ 169లో 3 ఎకరాల అసైన్డ్ భూమిని 1988లో అసైన్మెంట్ కమిటీ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇది గిరిదావర్ చెప్తున్నాడు. వీడోడు చెత్తగాడు మా అమ్మ కొన్నది అంటున్నాడు. సిగ్గు శరం ఉండక్కర్లేదా? ఇది గిరిదావర్ మీద కేసు పెట్టుర్రి. ఇప్పుడు గిరిదావర్ తప్పుడు రిపోర్ట్ ఇస్తే గిరిదావర్ మీద కేసు పెట్టండి. చాలా క్లియర్గా చెప్తున్నారు కదా. 1988లో అసైన్మెంట్ కమిటీ ద్వారా ఇవ్వడం జరిగిందని 2024 10వ నెల 16వ తారీఖున గిరిదావర్ ఇచ్చిన రికార్డు ఇది. ఆంధ్ర వాడు వచ్చి తెలంగాణ వాళ్ళ మీద కేసులు పెడుతుంటే తెలంగాణ పోలీసు వాడు వాళ్ళని కాపాడుతున్నాడు. ఈ విషయం పైన మురహరిదొడ్డి గ్రామానికి మండల సర్వేయర్ గారి యుక్తమున వెళ్లి సర్వే నెంబర్ 169 విస్తీర్ణం 10 ఎకరాల 12 గుంటల అసైన్డ్ భూమికి సంబంధించిన విషయంపై విచారణ చేయగా
చెట్టే బసవప్ప తండ్రి శాంతప్ప గారికి 169లో 3 ఎకరాలు, చెట్టే బసవరాజు తండ్రి వెంకన్న గారికి 169లో 3 ఎకరాలు, శ్రీమతి తిమ్మక్క భర్త వెంకప్ప సర్వే నెంబర్ 169లో 3 ఎకరాల ప్రభుత్వ భూమిని 1988లో అసైన్మెంట్ కమిటీ ద్వారా ఇవ్వడం జరిగిందని, మరియు మరణించిన పట్టాదారైన చెట్టే బసవప్ప తండ్రి శాంతప్ప గారికి ఒకే భార్య శ్రీమతి మారెమ్మ, ఆమె కూడా మరణించింది. ఆమెకి 2 కొడుకులున్నారు, సత్యనారాయణ, శాంతప్ప. వారిలో సత్యనారాయణ గారు కూడా మరణించారు. అతనికి భార్య చెట్టే పద్మ ఉన్నది అని తెలిపారు. కానీ ఈ భూమికి పైన రికార్డు నందు స్థానికేతరులైన నాగమ్మ భర్త బస్వరావు, పవన్ తండ్రి రామస్వామి కలరని, కానీ వీరు కాస్తులో లేరని తెలిపినారు. పైన తెలిపిన పట్టాదారులు సంబంధించిన భూమిని మండల సర్వేయర్ గారు చుట్టుకొలతలు చేయగా సర్వే నెంబర్ 169లో మొత్తం 10 ఎకరాల 12 గుంటల భూమి ఉన్నదని, మరియు మొత్తం విస్తీర్ణంలో అసైన్దారులు మరియు వారి వారసులు 7 ఎకరాల 32 గుంటలు మాత్రమే కాస్తులో గలరని, మరియు అసైన్దారు మరియు వారసులే కాస్తు చేస్తూ అనుభవిస్తున్నారని, ప్రస్తుతం వారి పంట వేసి ఉన్నారని కూడా తెలిపారు. అయితే ఇప్పుడు 7 ఎకరాల 32 మరి మిగతాది అంటే అది సర్వేలో మిగతా ఓకే సరే. ఇప్పుడు 7 ఎకరాలు అయితే ఆయన క్లియర్గా చెప్తున్నాడు. కాబట్టి ఇట్టి సర్వే నెంబర్ 169 విస్తీర్ణం 7 ఎకరాల 32 గుంటల అసైన్డ్ భూమిని పట్టాదారులు మరియు వారసులైన చెట్టే బసవరాజు తండ్రి వెంకన్న, తిమ్మక్క భర్త వెంకప్ప ఆ ముసలామె, మరియు చెట్టే బసవప్ప తండ్రి శాంతప్ప గారి వారసులైన శాంతప్ప, పద్మ వీరి పేరున ధరణి రికార్డు నందు చేర్చుటకై తదుపరి చర్య నిమిత్తం వారికి నివేదిక సమర్పించాను ఆయనది. గిరిదారు కూడా ఏమంటుండు, వీళ్ళు 10 ఎకరాల 12 గుంటలు అసైన్ చేసింది వాస్తవమే, కానీ ఈ 7 ఎకరాల 32 గుంటల్లో ప్రస్తుతానికైతే వీళ్ళే కాస్తులో ఉన్నారు కాబట్టి దీన్ని ఇమీడియట్గా ధరణిలో ఎక్కించడానికి ఎలాంటి ఇబ్బంది లేదని గిరిదారు ఇచ్చిన రికార్డు ఇది. ఇంకేం కావాలా? ఇంత క్లియర్గా ఉన్నదే కదా ఇది. ఇదే రిపోర్ట్. వాడు దీన్ని ఎంత ఘోరం అంటే, వీళ్ళు అధికారులు చక్కగా పనిచేసేవాడు కోర్టుకు వెళ్ళి పిటిషన్ ఎందుకు వేస్తాడు? కోర్టు ఏం చెప్పిందంటే, అరే మరి మీరు ఆల్రెడీ మరి ధరణిలో వాళ్ళు ఎంటర్ అయి ఉన్నారు కదా అని చెప్పి కోర్టు వాళ్ళకి ఏదో కొంత అనుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేసిందన్నది వాడు వాడుకుంటున్నాడు బయట. కానీ కోర్టు ఎక్కడ ఇవన్నీ డాక్యుమెంట్స్ని వెరిఫై చేసి ఇది మీదే మీకే అసైన్ చేసిందని ఎక్కడా చెప్పలే. ఇప్పుడు వాడు మా తల్లి కొన్నది అంటుండు, వాడు రికార్డ్స్ తెచ్చి చూపించాలి వాళ్ళ తల్లి కొన్నది, అయిపోద్ది కదా. గింత దుర్మార్గం. మళ్ళీ వాడు పోలీస్ ఆఫీసరు వెంకటేశ్వర్లట, మాండవ వెంకటేశ్వర్లట, మొత్తం ఆ ఖమ్మంలను పెట్టుకున్నాడు. ఆయన అదే ఉన్నట్టున్నది, భూమి అంతా లేపేసిండు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఎస్ఐ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఎస్ఐది ఏంది? ఎస్ఐ నవీద్ అంటే ఆయన మాండవ లక్ష్మీనారాయణ ఆదేశాలు నిర్దేశించుకొని ఏ చిన్న మేము నోరెత్తినా ఏం చేసినా పొలం దగ్గరికి వెళ్ళినా కేసు పెట్టడం. గడిచిన 6 నెలల్లో 5 కేసులు మొరాయించుడు. 5 కేసుల పైన 5 ఎఫ్ఐఆర్లు అయినాయి. ఇగో కేసు స్టడీ. ఇగో ఇవన్నీ ఎఫ్ఐఆర్లే చూడండి. ఇవన్నీ ఎఫ్ఐఆర్లే. 1, 2, 3, 4, 5 ఒక 5 ఎఫ్ఐఆర్లు పెట్టిండి. ఈయన కాదు కదా. ఈయన కృష్ణా మండల ఎస్ఐ. ఈయన పేరు నవీన్ అట. నవీన్ కాదు, నవీద్. ఆ రోజు నాకు తెలిసిన కొత్తగా ఫ్రెష్గా వచ్చి ఉంటాడు. నాకు తెలిసి 2015-16 బ్యాచ్ అయి ఉంటాడు ఆయన. హైకోర్టు ఆల్రెడీ చెప్పింది మొన్న, ఇవి పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ అడ్డాలా అని. ఇట్లాంటి పోలీస్ ఆఫీసర్ల వల్ల మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు వస్తున్నది. ఈ పెద్ద మనిషి ఇప్పుడు నువ్వు ఐజీ లక్ష్మీనారాయణ వెంచర్లోనో లేకపోతే ఆయన ఇంట్లోనో ఏదైనా పని చేసుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. కానీ నువ్వు ప్రభుత్వ జీతం తీసుకొని బాధితులకు న్యాయం. ఇప్పుడు నువ్వు గిరిదావర్ రిపోర్ట్ మీద నీ ఆన్సర్ ఏంటో చెప్పు. అసలు మీకు సివిల్ డిస్ప్యూట్ మీద మీకు ఏం అవసరం? ఇప్పుడు ట్రెస్ పాస్ కూడా ఎట్లయితుంది? గిరిదావరే ఈ భూమి వీళ్ళదని చెప్తున్న తర్వాత, కాస్తులో వీళ్ళు ఉండరన్న తర్వాత మరి వీళ్ళది ట్రెస్ పాస్ ఎట్లా అవుతుంది? ఇంకొక ఆయన అరెస్ట్ అయిన వీరభద్రస్వామి A3. ఆయన ఎందుకు ఆయనది ఉందా? ఆయన మోసపోయిన ఆయన కూడా ఒక బాధితుడే. వెంచర్లో మోసపోయాడు. దాదాపు ఒక 10 వాళ్ళంతా జైలు ఉన్నారా? 2 జైల్లో. మా నాన్న వెంకటేశ్వరరావేనా? లక్ష్మీనారాయణ ఈయన ఫోటో దొరకలేదు.
ఈయన ఫోటో దొరకలేదు, దానికోసం కూడా చూస్తా ఉన్నాము. ఆయన క్యాంప్ ఆఫీసర్. అది క్యాంప్ ఆఫీస్ ఉంది ఆయన ఆఫీస్ ఫామ్ హౌస్. ఎన్ని ఎకరాలు ఉంటది ఫామ్ హౌస్? చుట్టూ దాదాపు ఒక 150 పైనే, 150 ఎకరాలు. ఈయనకు భయపడాల్సిందేనా? అంతే. దాదాపు ఎప్పుడు పొలం కట్ చేసుకున్నా సిఐఎస్ఐల నుంచి దాదాపు ఒక 10-15 మంది పోలీసులు బెటాలియన్ దిగుతుంది. ఇప్పుడు వరి కొత్తకు వచ్చినా ఇంకేం చేసుకున్నా. ఆయన వరి కొత్తకు వస్తే పోలీసులు అంతా దిగుతారా? ఎందుకట్లా? మేము మీరు ఓకే. ఇదేందుకు వచ్చినప్పుడు అది పంచనామా జరిగేటప్పుడు ఆయన గిరిదావరి 7 ఎకరాల 32 గుంటలు మా చేతిలో ఉంది. 7 ఎకరాల 32 గుంటలు. గిరిదావర్ ఆ రోజు వచ్చి ఆయన గిరిదావరి పంచనామా చేసిన తర్వాత ఇప్పుడు గిషన్ ఎవరిది? ఇప్పుడు పంచనామా చేసిన వాళ్ళు కూడా రావాలి కానీ వాళ్ళు ఎవరు రాలేదు సార్. వాళ్ళు ఎవరు రాలేదు. పవన్ కుమార్ అంటే ఎవరు లేరు. ఇప్పుడు ఈ భూమి మాకు రాకుండా పోతుందేమో, ఈ మాది కొన్న భూమి అని వాళ్ళు రావాలి కదా, వాళ్ళు రారు. పంచనామా చేసినప్పుడు కానీ ఎప్పుడు అసలు ఎప్పుడు కూడా మేము ఉన్నప్పుడు ఒక్కసారి కూడా వాళ్ళు ఇక్కడ. ఇది ఎక్కడ? ఇది కూడా వరి కోత చేసేటప్పుడు సార్. అంటే ఐజీ గారికి ప్రభుత్వ భూమి ఇస్తారా? ఐజీ గారికి ప్రభుత్వ భూమి ఇస్తారా? అట్లా కాదు, మా భూమిలోనే ఉంటే మీరు ఐజీ గారు అంటున్నారు కదా, అదే కావాలి మాకు. ఐజీ గారికి ప్రభుత్వ భూమి ఇచ్చిందే, ప్రభుత్వం ఐజీ గారికి భూమి ఐజీ ఫోన్ చేస్తేనే వచ్చాం. వినండి ఒకసారి. ఎవడండి ఐజీ? ఎవడండి? నువ్వు ఆల్రెడీ జాబ్ చేసినావు, రిటైర్ అయినావు, అవతల పడ్డావు, జనం జీతం ఇచ్చి నువ్వు పని చేసినావు. మళ్ళీ నువ్వు రిటైర్డ్ ఐజీ అని పేరు చెప్పుకొని ఇంత భయంకరమైన దందాలు చేస్తున్నావు. ఓపెన్గా పోలీసులు అంటున్నారు కదా, అవునని వినబడ్డదా మీకు? ఎవరు పంపించారంటే ఐజీ పంపించిండు. నీకు ఐజీకి ఆ భూమికే సంబంధం లేదా? వాడు ఎవడో పవన్ కుమార్, ఇంకెవరో 2 పేర్లు ఉన్నాయి. ఐజీ గారికి ప్రభుత్వ భూమి ఇస్తారా? ఐజీ గారికి ప్రభుత్వ భూమి ఇస్తారా? అట్లా కాదు, మా భూమిలోనే ఉంటే మీరు ఐజీ గారు అంటున్నారు కదా, అదే కావాలి మాకు. ఐజీ గారికి ప్రభుత్వ భూమి ఇచ్చిందే, ప్రభుత్వం ఐజీ గారికి భూమి మీరు ఎవరికైనా చెప్పండి. మీరు ఐజీకి అడగండి, రెవెన్యూ అడగండి, రెవెన్యూ అని అడగండి. మీరు కావాలంటే రెవెన్యూ అడగండి. ఎప్పటి నుంచి లేదు. మీకు ఏం కావాలా? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది. ఏమంటావు? ఇది జరుగుతున్నప్పుడు కూడా ఈయన మక్తల్ సిఐ సార్. ఎవరు? మక్తల్ సిఐ. మక్తల్ సిఐ. అప్పుడు ఎస్ఐ ఆయన గ్రూప్ 1 ఎగ్జామ్స్ కోసం అని ఒక 1 వీక్ లీవ్ లో ఉన్నాడు. లీవ్ లో ఉన్నప్పుడు కూడా అర్ధరాత్రి 11:30-10:30 వరకు కూడా ఫోన్ చేసి మీరు రేపు కోత చేయకూడదు, ఎవరు ఎస్ఐ నవీద్ స్టేషన్ ఎస్ఐ అన్నట్టు ఫోన్ చేసి బెదిరింపు కాల్స్. అప్పుడు కూడా ఆయన లేకపోయేసరికి మక్తల్ ఎస్ఐని పంపించడము, మిగతా కానిస్టేబుల్స్ ని సంబంధమే లేదుగా. మక్తల్ అంటే కాన్స్టిట్యుయెన్సీ కాదు. ఇప్పుడు ఆ ప్రాంతం నుంచి పోలీసులు ఎందుకు వస్తారు అంటే ఇక ఎట్లా చేసి మరి మీరు వాకిటి శ్రీహరి దగ్గరకు పోలేదా? వెళ్ళినాం సార్. ఏమంటాడు? వాకిటి శ్రీహరి అన్న మాకు ఒక రకంగా బంధువు కూడా అవుతాడు. ముదిరాజే కదా. ముదిరాజు. ఇంకోటి మా అమ్మ వాళ్ళ అన్నయ్య, ఒక రకంగా పెద్దమ్మ వాళ్ళ కొడుకే. అట్లా తెలిసిన తర్వాత కూడా ఎస్ఐ శ్రీహరి గారే ఎస్ఐకి ఎస్పీ గారికి ఫోన్ చేసినా కూడా మీరు ఏం చేసినా చెప్తాం సార్, కానీ ఈ విషయాన్ని మేము ఏం చేయలేము, ఈ విషయానికి మీకు ఏం బాధ్యత. ఎవరు అంటున్నారు? ఎస్పీ అయితే ఫోనే లిఫ్ట్ చేయలేదు. ఎస్ఐ మాత్రం
ముందేమన్నాడంటే కౌన్సిలింగ్ కోసం తీసుకొని వెళ్తున్నాం సార్ అని అన్నాడు. దాని తర్వాత రిమైండ్ చేసి జైల్లో పెట్టిండు. తర్వాత ఏంది అని కాల్ చేస్తేనేమో దీని గురించి మేము ఏం చేయలేము సార్ అని డైరెక్ట్ చేతులు ఎత్తేయడం. అసలు మీరు ఏమైనా చేస్తాం కానీ ఇది మాత్రం ఏం చేయలేము. ఎస్ఐ మంత్రి చెప్పినా ఎస్ఐ ఇంటలేడా? ఎస్ఐ ఇంటలేడు. అంత పవర్ఫుల్లా? చలో ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు మీ భూమి మీకు రావాలా? మాకు సంబంధించి మీరైతే ఏమేసి ఉన్నారు అక్కడ? అక్కడ వరి సార్, మొన్న రీసెంట్ గా కోత జరిగింది. ఇప్పుడు మొన్న పొలం దున్నడానికి వెళ్తే ఈ రోజు కూడా ఎస్ఐ నవీద్ అనేట ఆయన ఆ ట్రాక్టర్ ఎవరైతే దున్నిరో ఆయన స్టేషన్ పోయి తీసుకొని పెట్టుకున్నాడంట. ట్రాక్టర్ తీసుకొచ్చేంత వరకు నేను స్టేషన్ లో ఉంచుతాం, ట్రాక్టర్ సీజ్ చేస్తే కానీ నేను బయటికి వదలం. ఓకే, ఇప్పుడు ట్రాక్టర్ సీజ్ చేసి పెట్టిండు. అండ్ ఇంకోటి అట్లే వచ్చిన వాళ్ళందరినీ కూడా వీళ్ళిద్దరే కాదు ఇంకొక 5గురిని కూడా మేము లోపలేస్తామని బెదిరిస్తున్నాడు. ఎవరు వెళ్ళినా కూడా మాట్లాడడానికి కనీసం ఎందుకు తీసుకెళ్ళారు ట్రాక్టర్ సీజ్ చేస్తున్నారు. వీళ్ళిద్దరే కాదు ఇంకొక 5 కూడా మా కింద ఉన్నారు. అంటే వీళ్ళు 3 కూడా లోపలేద్దామని. పొలానికి వెళ్తున్నాం కదా, ఈరోజు పంపించింది అక్కడికి పోలీసులు పంపించండి, లేడీ కానిస్టేబుల్స్ కూడా పంపించినట్టు వీళ్ళిద్దరిని తీసుకొని పోదామని. ఈరోజు ఎత్తుతలేడు పెద్ద మనిషి. సో తక్షణమే గవర్నమెంట్ రెస్పాండ్ కావాలి. మంత్రి గారు మీరు ముదిరాజులు, వీళ్ళు ముదిరాజు బిడ్డలు. మరి ముదిరాజులకే అన్యాయం, మీకు ముదిరాజు అనే మీకు మంత్రి పదవి ఇచ్చిండు ముఖ్యమంత్రి. మరి ఇంత అన్యాయం జరుగుతుంటే మీరు చెప్పిన ఒక ఎస్ఐ ఇంటలేడు అని అంటే నేనేం చేయలేను సార్ అన్నాడంటే ఎక్కడ మనం ఉన్నామని అర్థం చేసుకోవాలా? తక్షణమే ఆ ఎస్ఐని సస్పెండ్ చేస్తారా, ఎస్పీ ఆఫీస్కి అటాచ్ చేస్తారా, ఏదో ఒకటి చేయాలా. ఇట్లాంటి పోలీస్ ఆఫీసర్లు తెలంగాణకు అక్కర్లేదు. ఎక్కడో ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణ వాళ్ళని జైళ్ళలో పెడుతుంటే తరిమేయాలి కదా ఇక్కడి నుంచి మనం. ఇంత అన్యాయంగా ఓపెన్గా దొరికిపోయినారు కదా. గిరిదావర్ రిపోర్ట్ ఉంది, ఎంఆర్ఓ చెప్తున్నాడు వాళ్ళే కాస్తులో ఉన్నారు, భూమి వాళ్ళదే అని. అసైన్ చేసిరు 1988లో అని చెప్పిండు గిరిదావర్ చాలా క్లియర్గా. అలా మా అమ్మగా ఉన్నది అంటాడు. మీ అమ్మ పేరు ఎక్కడదంటే వాళ్ళ పేరు లేదు, రికార్డ్స్లో కథే లేదు. ఇప్పుడు వాడుకున్న 100-150 ఎకరాల్లో వీళ్ళది కలుపుకోవాలనేది వాళ్ళ ప్లాన్. సో ఖచ్చితంగా వీళ్ళకి అండగా నిలబడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. సో నెక్స్ట్ మీరు ఎక్కడ వెళ్ళబోతున్నారు? అంటే ప్రస్తుతానికైతే నాన్నగారికి జైల్లో తీసుకురావడానికి మీ ఫాదర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆఫీస్కి రండి ఖచ్చితంగా. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. మీ తరపున ఒక చిన్న మనవి అందరికి ఏంటంటే, ఉమ్మడి నారాయణపేట జిల్లా కొడంగల్ ఎమ్మెల్యే కూడా మా దగ్గర కిందకే వస్తాడు. సో రేవంత్ రెడ్డి కూడా ఎంత దూరం కొడంగల్? నెక్స్ట్ కొడంగల్ నుంచి ఒక 90 కిలోమీటర్లు. నెక్స్ట్ పక్కలే ఉన్న ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ కాబట్టి గౌరవం ముఖ్యమంత్రిగా మేము చేస్తున్నాం మనం ఒకటే. మీ పైన అభిమానం, మర్యాద, గౌరవం అన్నీ ఉన్నాయి కాబట్టి మీ పక్కలే ఉన్న ఇటువంటి పోలీసు వాళ్ళ వల్ల మీ ప్రభుత్వానికి పోలీస్ యంత్రాంగానికి మొత్తం ఒక చెడ్డ పేరు వస్తుంది. కావున మాకు తక్షణమే పోలీస్ శాఖ నుంచి ఒక రక్షణ కల్పించి దాంతోపాటు మాకు ఏవైతే రికార్డులు ఉన్నాయో మీరేం మా పైన నమ్మకం ఉంచాల్సిన అవసరం లేదు. మీరే ఏదైనా ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చేసి ఒక కమిటీ ఏర్పాటు చేసి దాని నిజాలు వాస్తవాలు తీసుకొని వచ్చి మాకు తగిన న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. సో దీని మీద ఖచ్చితంగా మనం ఫైట్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. గవర్నమెంట్ ఇమీడియట్గా ఇనిషియేట్ తీసుకోవాలి. ఆ ఎమ్మెల్యే మంత్రి కూడా ఆయనే, వాకిటి శ్రీహరి గారు. మీ మీద ఇంకా ఎక్కువ బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఎమ్మెల్యే మీరే, మంత్రి మీరే. ఏ రకంగా చూసినా వాళ్ళు కూడా ముదిరాజులే, మీరు ముదిరాజే. ఏ రకంగా చూసినా మీ మీద చాలా పెద్ద బాధ్యత ఉన్నది. మేమైతే దీన్ని ఫాలో అప్ చేస్తాం. వాళ్ళకి ఆ భూమి వచ్చేలాగా వాడు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వాడు ఆ ప్రాంతం వదిలేసానే వెళ్ళిపోవాలి. లేకపోతే సైలెంట్గానైనా ఆ ఊరోళ్ళు చెప్పింది నాలా బతకడానికి వచ్చిండు, బతకాలంతే ఆడు ఉండాలా. నేను పోలీస్ ఆఫీసర్ని, రిటైర్డ్ ఐజీ అని చెప్పుకో. ఐజీ ఏంది? నువ్వు రిటైర్ అయినావు, ఇంట్లో కూర్చోవాల్సింది టైం అయిపోయింది. పోలీస్ ఆఫీసర్లు చెంచాల కింద దుర్మార్గంగా పనిచేయకండి. మీరు కూడా కష్టపడి చదివితేనే మీకు ఆ ఉద్యోగం వచ్చింది. అన్నం పెట్టే రైతన్నని మీరు ఇబ్బంది పెడుతున్నారంటే మీరు అన్నం తినట్లేదని అర్థం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.